హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి రియల్మీ నుంచి త్వరలో మన ఇండియా మార్కెట్లోకి రియల్మీ నియో 8 ఈ మొబైల్ అయితే రాబోతుంది అనమాట. ప్రజెంట్ ఈ మొబైల్ సంబంధించిన కొన్ని లీక్స్ కూడా అయితే బయటపడ్డాయి. ఆల్రెడీ ఈ మొబైల్ చైనా వేరియంట్ అయితే లాంచ్ అయింది. ఈ మొబైల్ స్పెక్స్ కూడా అయితే చాలా బాగున్నాయి అనమాట. చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. మెయిన్గా మనకి ఈ మొబైల్ వీళ్ళు చేంజ్ చేసిందేమంటే బ్యాక్ డిజైన్ అయితే చాలా వరకు చేంజ్ చేస్తారని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ మనకి రియల్మీలో చాలా మొబైల్స్ లాంచ్ అయ్యాయి కానీ బట్ వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ డిజైన్ ఆల్మోస్ట్ అయితే చేంజ్ అయిపోయింది. చాలా బాగుంది డిజైన్. నాకు బాగా ఇంప్రెసివ్ పాయింట్ అనిపించింది ఏమంటే ఈ ప్రాసెసర్ విషయంలో ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది ఫ్లాగ్షిప్ రిలేటెడ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ప్లస్ మనకి ఇక్కడ బ్యాటరీ కూడా 8000 mAh బ్యాటరీతో రాబోతుంది అనమాట. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ. ఇలా మనకి చాలా ఫీచర్స్ ఇందులో బాగున్నాయి అనమాట. మన ఛానల్కి ఎవరైనా మీరు కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది అనమాట. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. అలాగే సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది అని చెప్తున్నారు వీళ్ళు. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏది స్పెషల్ ఆడియో సపోర్ట్ అయితే ఉండదు. మనకి ఇది అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. అంటే చాలా ఫాస్ట్గా మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫుల్ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి కెమెరా సైడ్లో ఇక్కడ RGB LED లైటింగ్స్ అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఈ లైటింగ్స్ మనకి నైట్ టైంలో చాలా బాగా అయితే అట్రాక్ట్ చేస్తాయని చెప్పొచ్చు. ఇంకా డిస్ప్లే విషయానికి 6.78 ఇంచెస్ 1.5K LTPO ఆండ్రాయిడ్ డిస్ప్లే మీద రాబోతుంది. చాలా బాగుంటుంది మనకి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా. మనకి 160 Hz అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. వెరీ హైయెస్ట్ రిఫ్రెష్ రేట్. అంటే మనకి స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి 6000 నీట్స్ వరకు బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది చెప్తున్నారు. 6000 నీట్స్ అంటే మనకి ఇంకా బ్రైట్నెస్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మీరు ఈ వెబ్సైట్స్లో కంటెంట్ అనేది చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఈ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇది స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ కాబట్టి మీకు మాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఇది మనకి 4 nm బిల్డ్ ప్రాసెసర్ LPDDR5 రాబోతుంది. ఇది FFS 4.1 మీద రాబోతుంది అనమాట. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కూడా చాలా అడ్వాన్స్గా ఉంది. మేజర్ మనకి ఇలాంటి ర్యామ్ స్టోరేజ్ ఉంటేనే మనకి డాక్యుమెంట్స్ని ఫైల్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలదు అనమాట. మీరు ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని గేమింగ్ విషయంలో కానీ లేకపోతే మీరు మల్టీ టాస్కింగ్ పర్పస్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ గేమ్స్ ఆడుతున్నారు అనుకో BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఫ్రీ ఫైర్ ఇటువంటి గేమ్స్ కూడా అయితే చాలా బెటర్గా అయితే స్మూత్గా అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సాఫ్ట్వేర్. ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ ఇది రియల్మీ UI 7.0తో రాబోతుంది అనమాట. కెమెరా విషయానికి వద్దాం. మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. ఏమైనా కెమెరా సెటప్కి అయితే చాలా చాలా బాగా మెచ్చుకోవచ్చు ఈ మొబైల్లో. కెమెరా సెటప్ వేరే లెవెల్ ఉందన్నమాట. మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు. మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 30 fpsలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసుకోవడం బెటర్గానే మీరు ఫొటోస్ అయితే కవర్ చేసుకోవచ్చు. ఆ డైలైట్ కానీ లేకపోతే లో లైట్ కానీ బెటర్గానే ఇది కవర్ చేయగలదు అనమాట. నెక్స్ట్ కెమెరా 12 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్తున్నారు. ఆ తర్వాత మనకి ఇక్కడ 2 MP ఇచ్చారు. ఇది మనకి డెప్త్ కెమెరానా లేకపోతే మ్యాక్రో కెమెరా అనేది కన్ఫర్మ్గా తెలియదు. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 32 MP ఇచ్చారనమాట. పర్లేదు 32 MP అంటే మనకి ఫ్రంట్ ఫొటోస్ కూడా కొంచెం ఇంప్రెసివ్గానే వస్తాయన్నమాట. అంత డీసెంట్ లేకన్నా కొంచెం బెటర్గానే ఇది క్యాప్చర్ చేయగలదు ఫ్రంట్ ఫొటోస్ కూడా. ఇక్కడ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని కూడా మాక్సిమం 1080p 30 fpsలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇదే మనకి ఇక్కడ వీళ్ళు మెయిన్గా ఇంప్రూవ్ చేసింది. ఇది 8000 mAh బ్యాటరీతో రాబోతుంది. మనకి రియల్మీ వాళ్ళు రాను బ్యాటరీని ఎక్కువ పెంచుతున్నారు అనమాట. చాలా బెటర్గా థింక్ చేస్తున్నారు బ్యాటరీ విషయంలో వీళ్ళు. 8000 mAh బ్యాటరీ అంటే ఈజీగా మనకి అయితే లేదన్నా 2 to 3 days ఫుల్ వర్కింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి యూజర్ అయినా కానీ. అలాగే ఇందులో మనకి 80 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ ఫీచర్ వల్ల. ఇంకా మనం ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసాం. ఆల్మోస్ట్ ఇవే స్పెక్స్ ఈ మొబైల్ లాంచ్ అవ్వచ్చు మాక్సిమం. మన వీడియోని లాస్ట్ వరకు చూసింటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.